హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కద్దు కా ఖీర్. ఇది స్వచ్ఛమైన హైదరాబాదీ వంటకం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఏ మ్యారేజ్ అయినా ఖచ్చితంగా ఈ స్వీట్ ఉండవలసిందే. క్రీమీగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు మన ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా చేసుకునే వంటకం అని చెప్పచ్చు. ఒకసారి ఇది ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ పాలు తీసుకోండి, అలాగే ఒక అర కేజీ సొరకాయని తీసుకోండి, ఒక 1/2 కప్పు పంచదార, కొంచెం కోవా, అలాగే ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టి దాన్ని కూడా పెట్టుకోండి, అలాగే కొంచెం నెయ్యి, అలాగే కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే కొంచెం సేమియాని కూడా పెట్టుకోండి. ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుంది. అలాగే కొంచెం ఇలాచీ పొడి. ముందుగా సొరకాయకి మొత్తం తొక్కంతా తీసేసుకుని మధ్యలో ఉండే ఆ గింజల భాగాన్ని చక్కగా స్పూన్తో అయినా చాకుతో అయినా మొత్తం అంతా తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా తీసేసుకోండి. ఇప్పుడు తురుముకునే దాంతో కాస్త పెద్ద హోల్స్ ఉన్న వైపు ఈ సొరకాయ అంతటిని శుభ్రంగా తురిమేసుకోండి. చూసారుగా, ఈ సొరకాయ తురిమితే అర కేజీ తురిమితే ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా పిండేసి దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 3 చెంచాల నెయ్యిని వేసేసుకోండి. అలాగే ఈ సొరకాయ తురుమును కూడా అందులో వేసేసుకోండి. కాస్త అటు ఇటు కదుపుకుంటూ మంచిగా వేయించుకోండి. కొంచెం దగ్గరికి వచ్చి ఒదిగినట్టు అనిపిస్తే ఈ సొరకాయ వేగినట్టు లెక్క. ఇందులో 1 లీటర్ పాలు వేసేసి అక్కడి నుంచి కదుపుతూనే ఉండండి. ఎందుకంటే ఇది మధ్యలో ఆపేమనుకోండి అడుగంటిన స్మెల్ వస్తుంది, కాబట్టి కొంచెం కదుపుకుంటూ దీన్ని కాగబెట్టండి. ఇప్పుడు అందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోండి, అలాగే సేమియాని కూడా వేసేసుకోండి. నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంది, అది వేసాను. ఒకవేళ మామూలు సేమియా వేసుకునే వాళ్ళు అయితే అది కూడా నేతిలో ఒక్కసారి వేయించుకుని అందులో వేసుకోండి. ఈ సగ్గుబియ్యం, సేమియా, సొరకాయ అంతా ఉడికే వరకు కాసేపు దాన్ని అలాగే మరగనివ్వండి. ఇప్పుడు అందులో 1 కప్పుడు కోవాను వేసుకోండి. స్వీట్ స్టాల్లో మామూలు పచ్చి కోవా అంటే దొరుకుతుందండి. ఆ కోవాను తీసుకొచ్చి వేసుకోండి. ఒక 50 గ్రాములు వేసానండి నేను. అలాగే ఇందులో జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు 3 కూడా వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా అన్నీ కలపండి. మామూలుగా మనం సేమియాకైతే ఇవి నేతిలో వేయిస్తాం కదా, కానీ ఈ కీర్లో ఇలా వేస్తేనే బాగుంటుందండి. ఇవన్నీ కూడా పాలల్లో ఉడికి మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అలా కలుపుకుంటూ పైన మిగడ కట్టకుండా కింద అడుగంటకుండా చక్కగా నిదానంగా కలుపుకుంటూ దాన్ని ఉడికించుకోండి. అంతా కూడా ఉడికిపోయి కాస్త దగ్గర పడింది కదా, ఇది ఎంత దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తే అంత బాగుంటుందండి. ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది కాబట్టి మనం పాలని ఎక్కువసేపే మరిగించాలి. ఇందులో కొంచెం ఇలాచీ పొడిని వేసేసుకోండి. చక్కగా కలుపుకుంటూ అంతా శుభ్రంగా ఉడికించేసేసుకుని అందులో కొంచెం మిఠాయి రంగుని వేసుకోండి. గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే కూడా పర్వాలేదండి, కలర్ వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ అనేటప్పటికీ అట్రాక్షన్ గురించి వేయాలి, కానీ మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ కలర్ వేసే అవసరమే లేదు. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్పు పంచదారని కూడా వేసేసుకోండి. పంచదారని లాస్ట్లోనే వేయాలండి. ముందుగానే పంచదార వేసామంటే పాలు విరిగిపోతాయి ఒక్కొక్కసారి. అందుకని లాస్ట్లో పంచదార కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కీర్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.